Good morning, one and all. Once again, welcome back to our online institute, Swesha Educate. ఈరోజు క్లాస్లో branches of taxonomy and next levels of or stages of taxonomy అనేది డిస్కస్ చేద్దాం. అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే టాక్సానమీలో మిగిలిపోయాయో టాపిక్స్ డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి థర్డ్ పార్ట్ నాన్న. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఆల్రెడీ చేసాము. అది చూసాకనే ఈ క్లాస్ వినండి సో దట్ మీకు ఒక క్లారిటీగా ఉంటుంది వినడానికి కూడా. సో బ్రాంచెస్ ఆఫ్ టాక్సానమీలో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి చూస్తాం అనమాట. అది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సైటో టాక్సానమీ. సెకండ్ వన్ ఈస్ క్యారియో టాక్సానమీ. థర్డ్ వన్ ఈస్ న్యూమరికల్ టాక్సానమీ. Numerical, or otherwise we can say it as, we can call it as Edensonian, or we can call it as phonetic taxonomy. Edensonian, phonetic or numerical taxonomy line of each coach. And the next type of next branch of taxonomy is chemotaxonomy. ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి చూస్తాము టాక్సానమీ. బ్రాంచెస్ ఆఫ్ టాక్సానమీ. అసలు సైటోటాక్సానమీ అంటే ఒకసారి చూద్దాం. సైటోటాక్సానమీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ ద సెల్ అండ్ ద సెల్ కాంపోనెంట్స్. సెల్ అండ్ సెల్ యొక్క కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగితే దాన్ని మనం సైటోటాక్సానమీ అంటాం. సైటో మీన్స్ సెల్ అని గుర్తుంచుకోవచ్చు. Arrangement of organisms based on the cell and cell components is known as cytotaxonomy. నెక్స్ట్ వచ్చేసి క్యారియోటాక్సానమీ. క్యారియో అంటే ఇక్కడ మీరు న్యూక్లియస్ అని గుర్తుంచుకోవచ్చు. న్యూక్లియస్ లో ఏముంటాయి? డిఎన్ఏ ఉంటుంది, క్రోమోజోమ్స్ ఉంటాయి, జీన్స్ ఉంటాయి. ఓకే, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తే, అరేంజ్మెంట్ చేస్తే దాన్నే క్యారియోటాక్సానమీ అంటారు. అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ on the basis of their properties of nucleus యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని, that is based on the number of chromosomes, shape of the chromosomes and types of the chromosomes. దీన్ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగితే దాన్ని మనం క్యారియోటాక్సానమీ అంటాం. రైట్. నెక్స్ట్ కమింగ్ టు న్యూమరికల్ ఆర్ ఎడెన్సన్ టాక్సానమీ. ఎడెన్సీనియన్ టాక్సానమీ లేదా దాన్ని మనం ఫెనెటిక్ టాక్సానమీ అని కూడా పిలుచుకుంటాం. సో మరి ఇది న్యూమరికల్ టాక్సానమీ లేదా ఎడెన్సోనియన్ టాక్సానమీ ఆర్ ఫెనెటిక్ టాక్సానమీ అంటే ఏంటి? ఇక్కడ జనరల్ గా ఫెనెటిక్ అంటే మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్, మీకు ఫెనెటిక్ అంటే మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్. లేకపోతే ఇక్కడ నెంబర్ న్యూమరికల్ అని అంటున్నాం కదా, అంటే స్టాటికల్ ఎనాలిసిస్ ప్రాపర్టీస్. మార్ఫాలజీ లేకపోతే అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని లేదా దాంట్లో ఉన్న స్టాటికల్ ఎనాలిసిస్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తే దాన్ని న్యూమరికల్ టాక్సానమీ అంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ స్టాటికల్ ఎనాలిసిస్ ప్రాపర్టీస్ or morphology properties is known as numerical taxonomy, or otherwise we call it as Edensonian taxonomy or phonetic taxonomy. Right. Next, coming to final one, that is chemotaxonomy. Chemo ante chemicals అని గుర్తుంచుకోవచ్చు. Chemo means chemicals. So arrangement of organisms or classification of organisms on the basis of the chemicals ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగితే దాన్ని కీమోటాక్సానమీ అంటారు. మరి కెమికల్స్ ఏముంటాయి అంటే సచ్ యాస్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, ఆల్కలాయిడ్స్, పిగ్మెంట్స్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ క్రిస్టల్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెల్. అంటే వీటన్నిటిని కెమికల్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ చెప్తే దాన్ని కీమోటాక్సానమీ అంటారు.
right? It is all regarding the branches of taxonomy. Cytotaxonomy, it depends upon the classification of organisms based on the cell and cell components is known as cytotaxonomy. Classification of organisms based on the structure of nucleus, properties of nucleus, we call it as karyotaxonomy. Numerical taxonomy or phenetic taxonomy వచ్చేసి స్టాటికల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగితే దాన్ని న్యూమరికల్ అంటాము. అండ్ chemotaxonomy means arrangement of organisms based on the chemicals such as the chemicals that are present in the cell. సెల్లో ఉన్న కెమికల్స్ ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగితే దాన్ని మనం chemotaxonomy అంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీలో డిఫరెంట్ స్టేజెస్ అనేవి చూస్తాం. స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీలో స్టేజెస్ చూసుకుంటే 3 డిఫరెంట్ స్టేజెస్ అనేవి చూస్తాం. ఫస్ట్ వన్ ఈస్ ఆల్ఫా టాక్సానమీ. ఆల్ఫా టాక్సానమీ దాన్ని అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ ఎనలైటికల్ ఫేస్ అని కూడా అంటాం. ఆల్ఫా టాక్సానమీ ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ ఎనలైటికల్ ఫేస్ అంటాం. సెకండ్ వన్ ఈస్ బీటా టాక్సానమీ. బీటా టాక్సానమీ దాన్ని అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ సింథటిక్ ఫేస్. సింథటిక్ ఫేస్ అని పిలుచుకుంటాం. ఆల్ఫా టాక్సానమీ ఎనలైటిక్ ఫేస్, బీటా టాక్సానమీ సింథటిక్ ఫేస్. అయితే దీని స్టేజెస్ అయినా లేకపోతే లెవెల్స్ అని కూడా పిలుచుకోవచ్చు. లెవెల్స్ ఆర్ స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ. ఆల్ఫా టాక్సానమీ, బీటా టాక్సానమీ, అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ ఈస్ గామా టాక్సానమీ or otherwise we call it as biological phase. Biological phase. అయితే టాక్సానమీ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ జరగాలి అంటే వీటన్నిటిని బేస్ చేసుకొని జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ చేస్తాము, ఐడెంటిఫికేషన్ చేస్తాము, నామిన్క్లేచర్ ఇస్తాము. ఇదంతా వచ్చేసి ఆల్ఫా టాక్సానమీ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఎనలైటిక్ ఫేజ్ లోకి వస్తుంది. ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, క్యారెక్టరైజేషన్ చేస్తాము ఫస్ట్, తర్వాత ఐడెంటిఫికేషన్ చేస్తాము, తర్వాత నామిన్క్లేచర్ అని అంటే నేమింగ్ అనేది ఇస్తాము బయాలజికల్ స్పీషీస్. అవి ఆ 3 వచ్చేసి ఆల్ఫా టాక్సానమీలో ఇంక్లూడ్ అవుతాయి. ఇట్ ఈస్ ద ఎనలైటిక్ ఫేజ్ అని. నెక్స్ట్ నామిన్క్లేచర్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వాటిని హయ్యర్ అండ్ లోవర్ కేటగిరీస్ లో అరేంజ్ చేయాలి ఆర్గానిజమ్స్, అంటే క్లాసిఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ అది వచ్చేసి బీటా టాక్సానమీ ఆర్ సింథటిక్ ఫేజ్ లోకి వస్తుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ టాక్సానమీ ఇన్వాల్వ్స్ ద మార్ఫాలజీ, ఫార్మ్ అండ్ స్ట్రక్చర్. దీంట్లో ఏం ఇంక్లూడ్ అవుతాయి బీటా టాక్సానమీలో, మార్ఫాలజీ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద స్పీషీస్ into natural systems of lower and higher categories. It includes identification of natural groups and biological classes. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి, బీటా టాక్సానమీలో దాన్ని సింథటిక్ ఫేస్ అంటాము. దీంట్లో మెయిన్గా ఇది దేంతో ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే దీంట్లో మార్ఫాలజీ చూస్తాము అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పీషీస్ ఇంటూ హయ్యర్ అండ్ లోవర్ కేటగిరీస్ లో అరేంజ్ చేస్తాము. దాన్ని బీటా టాక్సానమీ కిందకి వచ్చేస్తుంది. మరి గామా టాక్సానమీ ఆర్ బయాలజికల్ ఫేస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టాక్సానమీ. టాక్సానమీలో లాస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. అంటే దీంట్లో ఏం చూస్తున్నాము, స్పీషియేషన్ అనేది చూస్తున్నాము. మెజారిటీ ఆఫ్ యానిమల్స్ షోస్ ఆల్ఫా అండ్ బీటా టాక్సానమీ. చాలా వరకు మెజారిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో ఆల్ఫా అండ్ బీటా టాక్సానమీ చూస్తాం. కానీ స్పీషియేషన్ అనేది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఫార్మ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ సీన్ ఇన్ ద బర్డ్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్. కొన్ని బర్డ్స్ లో, కొన్ని ఇన్సెక్ట్స్ లో ఏంటి అని అంటే గామా స్టేజ్ అనేది చూస్తాము. గామా టాక్సానమీ ఇస్ ద స్పీసియేషన్. దీంట్లో స్పీసియేషన్ అనేది జరుగుతుంది. స్పీషీస్ లో ఒక గ్రూప్ ఆఫ్ స్పీషీస్ నుండి కొత్త రకమైన స్పీషీస్ అనేది వస్తుంది. కొత్త రకమైన ఆర్గానిజమ్స్ అనేది ఆల్రెడీ ఉన్న ఆర్గానిజమ్స్ నుంచి వస్తున్నాయి. రైట్, గామా టాక్సానమీ ఇన్వాల్వ్స్ టు ఎనాలిసిస్ ఆఫ్ ఇంట్రాస్పెసిఫిక్ వేరియేషన్స్. ఈ గామా టాక్సానమీ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ద క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇంట్రాస్పెసిఫిక్, అంటే
స్పీషీస్ లోపలనే సబ్ స్పీషీస్ అంటే స్పీషీస్ లోపలనే కొన్ని వేరియేషన్స్ అనేవి చూస్తాం. ఒక స్పీషీస్ అనుకోండి, గ్రూప్ ఆఫ్ స్పీషీస్, వీటి మధ్యలోనే గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలోనే కొన్ని వేరియేషన్స్ అనేవి చూస్తాం. అండ్ ఎవల్యూషనరీ స్టడీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మార్ఫోలాజికల్ స్టడీస్ అండ్ కెమికల్ ఎనాలిసిస్. ఇక్కడ ఎవల్యూషనరీ స్టడీ అనేది అంటే ఎక్కడి నుండి ఎవాల్వ్ అవుతున్నాయి ఆర్గానిజమ్స్ అనేది కూడా ఇక్కడ డిస్కషన్ వస్తుంది. గామా టాక్సానమీ. Gamma taxonomy is also known as a biological phase. It involves the analysis of intraspecific variations and evolutionary studies on the basis of the morphological studies and chemical analysis. And simply we can define it as it includes the study of evolutionary process and patterns. ఇక్కడ సింప్లీగా దీన్ని గామా టాక్సానమీ ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ప్యాటర్న్స్ అని కూడా చెప్పొచ్చు. ఇదంతా వచ్చేసి లెవెల్స్ ఆఫ్ ఆర్ స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ. Alpha taxonomy is also known as the analytic phase. It includes characterization, identification and nomenclature. Beta taxonomy వచ్చేసి ఏంటి, ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది, దీన్ని బీటా taxonomy is also known as synthetic phase. It includes the morphology and next వచ్చేసి ఏముంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ హయ్యర్ అండ్ లోవర్ కేటగిరీస్ లో ప్లేస్ చేయడం అనమాట. గామా టాక్సానమీ వచ్చేసి ఎవల్యూషనరీ ప్రాసెస్ జరుగుతుంది, ఇంటర్స్పెసిఫిక్ వేరియేషన్ గురించి చెప్తుంది. అండ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఎవల్యూషనరీ స్టడీస్ ప్యాటర్న్స్ గురించి చెప్తే దాన్ని గామా టాక్సానమీ అంటారు, ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ as బయోలాజికల్ ఫేజ్. దీని ద్వారా ఏంటంటే మనము బ్రాంచెస్ ఆఫ్ టాక్సానమీ చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ ఆర్ స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ చూసాం. నెక్స్ట్ మనకు సిలబస్ లో ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి చూసుకుంటే సిస్టమాటిక్స్ అండ్ బయోసిస్టమాటిక్స్ అనేది అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే టాక్సానమీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మరి సిస్టమాటిక్స్ లేకపోతే బయోసిస్టమాటిక్స్. సిస్టమాటిక్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సిస్టమాటిక్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. క్లాసిఫికేషన్ లో ఏంటి, జనరల్ గా ఇట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని అన్నాము. సిస్టమాటిక్స్ అంటే ఏంటి అంటే సిస్టమాటిక్ గా అరేంజ్ చేస్తారు ఆర్గానిజమ్స్ ని. ఇట్ ఇస్ నోన్ యాజ్ సిస్టమాటిక్స్ అని అంటాం. సిస్టమాటిక్స్ గురించి చూద్దాం ఒకసారి. Systematic is the systematic arrangement of organisms. So the term systematics was coined by, మరి ఎవరు కాయిన్ చేశారు సిస్టమాటిక్స్ అనే ఒక పదాన్ని? Who coined the term systematics for the first time? That is Carolus Linnaeus is considered as the father of taxonomy, and also he is considered as the father of systematics also. Systematics kuda father and taxonomy kuda father Carolus Linnaeus. He coined the term systematics in his book. అతను రచించిన ఒక బుక్ లో సిస్టమాటిక్ నేచరా అనే బుక్ లో సిస్టమాటిక్స్ గురించి క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? కెరోలస్. The term systematics is derived from the Latin word. ఈ సిస్టమాటిక్స్ అనే పదము లాటిన్ వర్డ్ లో నుంచి వచ్చింది అనమాట. లాటిన్ వర్డ్ లో వచ్చేసి సిస్టమా, it is the systematics. Icos means body of facts. అంటే it is the systematic arrangement of organisms. It is derived from the Latin word, which means it is the systematic arrangement of organisms. This ఇక్కడ సిస్టమాటిక్స్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్ గా ఇట్ డీల్స్ విత్ ద టాక్సోనమీ అండ్ ఫైలోజెనీ. మెయిన్ గా దిస్ సిస్టమాటిక్ ఇట్ డీల్స్ విత్ సిస్టమాటిక్స్ డీల్స్ విత్ టాక్సోనమీ తోటి డీల్ అయి ఉంటుంది దీంట్లో. అండ్ ఇట్ ఆల్సో డీల్స్ విత్ ఫైలోజెనీ. ఫైలోజెనీ గురించి కూడా చెప్తుంది అనమాట. ఇక టాక్సోనమీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్, ఇవన్నీ వచ్చేసి టాక్సానమీలో చూస్తాం. మరి ఫైలోజెనీలో ఏం చూస్తాం? ఫైలోజెనీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవల్యూషన్ అని కూడా అనొచ్చు ఫైలోజెనీ. అయితే మన ఫైలోజెనీలో ఏం చూస్తాము అని అంటే ఇట్ ఇస్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అమాంగ్ ద ఆర్గానిజమ్స్.
ఆర్గానిజమ్స్ మధ్య ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేది చూస్తాం. అంటే అవి ఎక్కడ నుండి ఎవాల్వ్ అవుతున్నాయి అనేది దాని గురించి స్టడీ చేస్తే దాని ఫైలోజీ. ఓకే, ఎవల్యూషనరీ రిలేషన్షిప్ గురించి చెప్తుంది. అలాంగ్ విత్ ఇట్ టెల్స్ అబౌట్ ద టాక్సానమీ గురించి కూడా చెప్తుంది అనమాట. ఏంటిది అది? సిస్టమాటిక్స్. టాక్సానమీలో ఓన్లీ ఇదే చదువుతాము, ఫైలోజెనీలో ఓన్లీ ఇదే చదువుతాము. టాక్సానమీని అండ్ ఫైలోజెనీని రెండింటిని కలిపి చదివేది ఏది అంటే ఇట్ ఈస్ ద సిస్టమాటిక్స్. సిస్టమాటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ద టాక్సానమీ అండ్ ఫైలోజెనీ. టాక్సానమీ గురించి డీల్ చేస్తుంది అండ్ ఫైలోజెనీ గురించి డీల్ చేస్తుంది. టాక్సానమీలో ఏమి ఇంక్లూడ్ అవుతాయి? క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఫైలోజెనీలో ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేది చూస్తాం అనమాట. ఓకే, హియర్ సింపుల్ గా మనం చెప్పుకోవాలి, కామన్ గా సిస్టమాటిక్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే సిస్టమాటిక్స్ ఈస్ కామన్లీ డిఫైన్డ్ as ద స్టడీ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ రిలేషన్షిప్ అమౌంగ్ ద ఆర్గానిజమ్స్. ఇది మెయిన్ గా దేని గురించి సింపుల్ గా మనం సిస్టమాటిక్స్ ని డిఫైన్ చేయాలి అని అంటే ఇట్ ఇస్ ద స్టడీ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ అనొచ్చు అండ్ రిలేషన్షిప్ అమౌంగ్ ద ఆర్గానిజమ్స్ అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మరి సిస్టమాటిక్స్ అంటే చూసాం. మరి బయోసిస్టమాటిక్స్ అంటే ఏంటి? మరి ఈ బయోసిస్టమాటిక్ అంటే ఏం లేదు, ఇట్ ఇస్ ద ఓన్లీ సిస్టమాటిక్స్ లో ఓన్లీ టాక్సానమీ గురించి దీని గురించి చూస్తాం కదా. బయోసిస్టమాటిక్స్ లో వీటన్నిటి గురించి చదువుతాము. అలాంగ్ విత్ దట్ ఎకాలజీ అండ్ సైటాలజీ, మార్ఫాలజీ, జెనెటిక్స్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట బయోసిస్టమాటిక్స్ లో. బయోసిస్టమాటిక్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఇక్కడ ఇట్ ఇస్ ద సిస్టమాటిక్ బయాలజీ అని కూడా పిలవచ్చు దీన్ని. సిస్టమాటిక్ బయాలజీ అని కూడా పిలుచుకోవచ్చు. ద అదర్ నేమ్ ఫర్ బయోసిస్టమాటిక్స్ ఇస్ సిస్టమాటిక్స్ బయాలజీ, లేదా దీన్ని న్యూ సిస్టమాటిక్స్ అని కూడా పిలుచుకోవచ్చు. న్యూ సిస్టమాటిక్స్. మరి దీంట్లో ఏం చదువుతాము? సిస్టమాటిక్స్ లో అంటే టాక్సానమీ చదువుతున్నాం, ఫైలోజెనీ చదువుతున్నాం. మరి బయోసిస్టమాటిక్స్ లో ఏం చదువుతామంటే ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే టాక్సానమీ గురించి చదువుతాము, ఫైలోజెనీ గురించి చదువుతాము అండ్ అలాంగ్ విత్ దట్ ఎకాలజీ గురించి చదువుతాము అండ్ మార్ఫాలజీ గురించి చదువుతాము. బయోసిస్టమాటిక్ డీల్స్ విత్ ఎకాలజీ, మార్ఫాలజీ, జెనెటిక్స్ అండ్ సైటాలజీ ఆఫ్ ఆర్గానిజమ్స్. వీటన్నిటి గురించి చదువుతాం అన్నమాట. అలాంగ్ విత్ టాక్సానమీ, ఫైలోజెనీ, ఎకాలజీ గురించి, మార్ఫాలజీ, జెనెటిక్స్ అండ్ సైటాలజీ ఆఫ్ ఆర్గానిజమ్స్. వీటన్నిటిని గురించి డీల్ చేసేదాన్ని మనం బయోసిస్టమాటిక్స్ అంటాం. Biosystematics is also otherwise called as systematics biology or new systematics. It deals with the taxonomy, phylogeny, ecology, morphology, genetics and cytology of organisms. మరి బయోసిస్టమాటిక్స్ అనే పదాన్ని ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు? Who given the term biosystematics? Who coined the term biosystematics? That is Sir Julian Huxley. Sir Julian Huxley coined the term biosystematics. He given the term biosystematics. ఎప్పుడు ఇచ్చారు బయోసిస్టమాటిక్స్ అనే పదాన్ని అని అంటే ఇన్ 1940లో. ఇది ఇయర్ అంత ఇంపార్టెంట్ కాదండి, మెయిన్ గా ఇక్కడ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఎవరు అండ్ దేన్ని కనుక్కున్నారనేది ఇంపార్టెంట్. సర్ జూలియన్ హక్స్లీ, he given the term biosystematics. Who coined the term systematics then? Carolus Linnaeus. అయితే biosystematics is the taxonomy based on the research on genetic evolution of plants, animals in 1940 carried out by Sir Julian Huxley. అయితే మెయిన్ గా బయోసిస్టమాటిక్స్ అనేది జూలియన్ హక్స్లీ అనే సైంటిస్ట్ 1940లో ఇచ్చారనమాట. మరి దాంట్లో దేని గురించి రీసెర్చ్ చేశారంటే రీసెర్చ్ ఆన్ జెనెటిక్ ఎవల్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క జెనెటిక్ ఎవల్యూషన్ గురించి డిస్కస్ చేశారనమాట. రీసెర్చ్ ఆన్ జెనెటిక్ ఎవల్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్.
ఓకే, ఇదంతా వచ్చేసి సిస్టమాటిక్స్ అండ్ బయోసిస్టమాటిక్స్ యొక్క ఇంట్రడక్షన్.